సామాన్య ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి తహసీల్దార్ మామిళ్లపల్లి శ్రావణ్ కుమార్ అని దర్శి మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు అన్నారు. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్లో ఉన్న పీటీఎస్ కళ్యాణ మండపంలో నిర్వహించిన మామిళ్లపల్లి శ్రావణ్ కుమార్ బదిలీ సన్మాన మహోత్సవంలో పాపారావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దర్శి తహసీల్దార్ గా విధులు నిర్వహించిన శ్రావణ్ కుమార్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండల తహసీల్దార్ గా బదిలీ కావడంతో ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా పాపారావు మాట్లాడుతూ శ్రావణ్ కుమార్ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ప్రజల మన్ననలు పొందారని కొనియాడారు. అభివృద్ధిలో చెరగని ముద్ర వేసి పేదల సంక్షేమానికి విశేష సేవలు అందించారని ప్రశంసించారు. దర్శి పట్టణంలో గ్రంథాలయం అభివృద్ధి, క్రికెట్ స్టేడియం అభివృద్ధి, ఎస్సీ/ఎస్టీ శ్మశాన వాటికల నిర్మాణం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. సన్మాన గ్రహీత శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ తనపై ఇంత ప్రేమాభిమానాలు చూపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంఘ సేవకులు జీవీ రత్నం అధ్యక్షత వహించగా ఎంపీడీఓ కె కల్పన, దర్శి మండల ఇన్ఛార్జ్ ఏడీ ఏ రాధా, ఎన్ఫోర్స్మెంట్ డీడీ రాధాకృష్ణ, డీటీలు పరిటాల శ్రీనివాసుల, దేవప్రసాద్, బాపట్ల మున్సిపల్ కమిషనర్ సుహాసిని, సీనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ, సర్వేయర్ బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.